nasty home minister, the naughty home minister. నా మమతా బెనర్జీ స్పీచ్ చూసావా దొల్ల కొట్టింది కదా. ఒరే సీఎం పొజిషన్ లో ఉండి నాటీ నాస్టీ ఏందిరా, దీనిపైన బయట ట్రోలింగ్ నడుస్తుంది తెలీదా? అవునా, నాకు తెలియదురా. సరే కానీ పొలిటీషియన్స్ ని మాక్ చేయడం వల్ల మనకు వచ్చేదేం లేదు, కానీ దీని నుంచి ఒకటి నేర్చుకోవచ్చు. మనకు కూడా ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితి రాకుండా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఒక పని చేయాలి. ఏంటది నాకు చెప్పురా, అసలుకేం మన ఇంగ్లీష్ అంతంత మాత్రమే. మనం ఒక టీచర్ని అపాయింట్ చేసుకోబోతున్నాం. ఏ చల్ టీచర్ అంట 20-30 వేలు అడుగుతారా? హలో మాస్టర్, నేను అంటుంది ఏజెంట్ టీచర్. ఏ టీచరా, ఏం చెప్తున్నావురా? ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే యూట్యూబ్ ట్యూటోరియల్స్, ఆఫ్లైన్ ట్యూషన్స్కి వెళ్ళి అవసరమే లేదు. ఒక్క ప్రాంప్ట్ ఏని మన పర్సనల్ టీచర్ కింద సెట్ చేసేయచ్చు. డైలీ కన్సిస్టెంట్గా చేస్తే 10-15 డేస్ అని సొల్లి చెప్పలే కానీ 2 monthsలో ఇంగ్లీష్ని చింపేయచ్చు. అండ్ దట్టు ఈజీగా మన ఫోన్లో యాక్సెస్ ఉంటుంది. చాట్ జీపీటీ ఉంది, జెమినీ ఉంది, క్లౌడ్ ఉంది. నేను రెడీరా, నువ్వు ప్రాంప్ట్ చెప్పు, ఇప్పుడే స్టార్ట్ చేస్తా. మరి మీరు కూడా ఈజీగా మంచిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఫాలో నొక్కి పెట్టేసి టీచర్ని కమెంట్ చేయండి. ఎక్సలెంట్ ప్రాంప్ట్ డిఎం చేస్తా, ఏజెంట్ మేడం అపాయింట్ చేసేద్దాం. సరదాగా ఇంగ్లీష్లోని మీ ఫ్రెండ్కి షేర్ చేసి కమెంట్లో ట్యాగ్ చేయండి.